మనము మరొక సెషన్, ఇంపార్టెంట్ సెషన్ వీడియో చూస్తున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏంటంటే మన వ్యాలెట్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్షన్ అన్నది చూడండి, వ్యాలెట్. అక్కడ మనకి 3 ఆప్షన్స్ కనబడతాయి: యాడ్ మనీ న్యూ, యాడ్ మనీ ఓల్డ్, వ్యాలెట్ రికార్డ్. ఒకవేళ మనము మన వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే వ్యాలెట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ మనీ న్యూ అనే యొక్క ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే మనము ఎంత అమౌంట్ యాడ్ చేసుకోవాలి అనేది అడుగుతుంది. మీరు ఎంత అమౌంట్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో అనేది అడుగుతుంది. అక్కడ మీరు ఎప్పుడైనా వ్యాలెట్లో యాడ్ చేసుకునేటప్పుడు మినిమం ఒక 500 రూపీస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 500 అయిపోయిన తర్వాత మళ్ళీ 500 యాడ్ చేసుకోండి. అంటే మినిమము మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఎప్పుడైనా ఆన్లైన్ ప్రాబ్లం వచ్చి మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందనుకో, మీరు రిపీటెడ్గా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. కాబట్టి నేను చెప్పేది మీ ఆప్షన్ ఏంటంటే మినిమం 500 రూపీస్ యాడ్ చేసుకోండి. చూడండి, వ్యాలెట్లోకి వెళ్ళాము. వ్యాలెట్లో యాడ్ మనీ న్యూ ఆప్షన్ క్లిక్ చేసాము. అమౌంట్ ఎంత అని అడిగింది, 500 యాడ్ చేశాను. జనరేట్ క్యూఆర్ కోడ్. After your payment success, enter UTR number and submit. After your payment success, enter UTR number and submit. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఇది ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఆర్ మీరు బ్యాంక్ అకౌంట్, బ్యాంకు యాప్ ద్వారా కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 500 రూపీస్ నా క్యూఆర్ ద్వారా నేను పే చేస్తున్నాను. పే చేసిన తర్వాత నాకు ఏదైతే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఆర్ మొబైల్ యాప్ ద్వారా నేను చేశానో అందులో నాకు ఒక యూపీఐ రిఫరెన్స్ నెంబర్ అన్నది వస్తుంది. ఏమొస్తుంది? యూపీఐ రెఫరెన్స్ నెంబర్ అన్నది వస్తుంది. ఆ యూపీఐ రిఫరెన్స్ నెంబర్ తీసుకుని నేను ఏం చేయాలంటే ఇక్కడ నేను ఎంట్రీ చేయాలి. యూపీఐ రెఫరెన్స్ నెంబర్ ఎంట్రీ చేయాలి. చూడండి, యూపీఐ రెఫరెన్స్ నెంబర్ ఎంట్రీ చేసి రిక్వెస్ట్ మనీ అని క్లిక్ చేయాలి. ఏం చేయాలి? రిక్వెస్ట్ మనీ అని క్లిక్ చేయాలి. ఆ రిక్వెస్ట్ మనీ అని క్లిక్ చేసిన తర్వాత మీరు యూటీఆర్ నెంబర్ కరెక్ట్గా ఎంట్రీ చేస్తే మాత్రమే మీ వ్యాలెట్లోకి అమౌంట్ యాడ్ అవుతుంది. లేని పక్షంలో మీ వ్యాలెట్లో యాడ్ కాదు. ఒకవేళ మీరు రిక్వెస్ట్ మనీ అని కొట్టేశారు. రిక్వెస్ట్ మనీ అని కొట్టేసిన తర్వాత చూడండి ఒకసారి, కుడ్ నాట్ ప్యాచ్ ఫ్రమ్ బ్యాంక్ అంటే నేను కొట్టిన నెంబర్ రాంగ్ అని చెప్పింది. అప్పుడు మీరు ఏమీ కంగారు పడిన అవసరం లేదు. మళ్ళీ వెళ్ళి యాడ్ మనీ న్యూకి వెళ్ళి ఇందాక ఎంత అమౌంట్ యాడ్ చేశారో అంత అమౌంట్ జనరేట్ క్యూఆర్ చేసి ఇప్పుడు మీరు ఇంకా ఫోన్పే, గూగుల్ పే పేమెంట్ చేయించాలని అవసరం లేదు. Enter UTR number and submit. After your payment success, enter UTR number and submit. మీరు మళ్ళీ గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం ఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు ఎటువంటి పేమెంట్ చేయకుండా యూటీఆర్ నెంబర్ మళ్ళీ ఎంట్రీ చేసి కరెక్ట్గా ఎంట్రీ చేసి మనీ రిక్వెస్ట్ కొడితే కనుక మీ వ్యాలెట్లోకి అమౌంట్ యాడ్ అవుతుంది. కాకపోతే గమనించండి, మనము క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేసిన తర్వాత యూటీఆర్ నెంబర్, యూపీఐ ఆర్ యూటీఆర్ నెంబర్ ఉంటుంది, అది ఎంట్రీ చేస్తే మాత్రమే మన వ్యాలెట్లోకి అమౌంట్ యాడ్ అవుతుంది. కాబట్టి గమనించండి, మీరు వ్యాలెట్ యాడ్ చేసేటప్పుడు ఈ యొక్క ఏదైతే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ప్రాసెస్ని మటుకు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.